ఇప్పుడు డేటాబేస్ యొక్క అప్లికేషన్స్ చూద్దాం. ఫస్ట్ ఏంటిదంటే బ్యాంక్స్ ఫర్ ట్రాన్స్ఫర్ పర్పస్. బ్యాంక్స్లో మనం ట్రాన్స్ఫర్ అయినప్పుడు మనం వీళ్ళకి ఇంత వేసాం, మనకి ఇంత రావాలి అని చెప్పి ఒక డేటాను మెయింటైన్ చేయడానికి మనం డేటాబేస్ అన్నది బ్యాంక్స్లో యూస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ సెకండ్ది ఏంటిదంటే ఎయిర్లైన్ ఫర్ రిజర్వేషన్ అండ్ షెడ్యూలర్స్. ఎయిర్లైన్స్లో కూడా ఎవరు రిజర్వ్ చేసుకున్నారు టికెట్స్ ఇవన్నీ మనకు కస్టమర్స్ ఒక డీటెయిల్స్ అన్నీ ఉండాలి కాబట్టి మనం ఎయిర్లైన్స్లో కూడా యూజ్ చేస్తాం డేటాబేస్ అన్నది. తర్వాత యూనివర్సిటీస్ ఫర్ రిజిస్ట్రేషన్స్ అండ్ గ్రేడ్స్. ఇంకా కాలేజెస్లో ఎంతమంది స్టూడెంట్స్ రిజిస్టర్ అయ్యి ఉన్నారు, వాళ్ళకి ఎంత గ్రేడ్స్ వచ్చినాయి, అవన్నీ నోట్ చేసుకోవడానికి మనం డేటాబేస్ అన్నది యూజ్ చేస్తాం కాలేజెస్లో వాటిలలో. తర్వాత సేల్స్ ఫర్ కస్టమర్ ప్రోడక్ట్స్ అండ్ పర్చేసెస్. ఒక మార్కెట్లో ఒక ఫ్రూట్ సెల్లర్ అట్లా ఉన్నారు, వాళ్ళు ఎంత కొనుక్కున్నారు, ఎంత పర్చేస్ చేసుకున్నారు. ఒక పెద్ద కంపెనీ ఉందనుకో, వాళ్ళు ఎంత పర్చేస్ చేసుకున్నారు అవన్నీ ఫ్రూట్ సెల్లర్ అయినా ఎవరైనా సరే వాళ్ళంతా ఒక డేటాబేస్, ఒక డేటా అన్నది మెయింటైన్ చేస్తారు. ఇంత తీసుకున్నాం, ఇంత అయినాయి, ఇంత ప్రాఫిట్స్ వచ్చినాయి అని మనకి తెలవడానికి. తర్వాత ఆన్లైన్ రిటర్న్స్ ఫర్ ఆన్లైన్ ట్రాకింగ్ అండ్ కస్టమర్ సర్వీసెస్. ఆన్లైన్ రిటర్న్స్ అంటే ఏంటంటే ఆన్లైన్ ట్రాకింగ్. ఇప్పుడు ఆన్లైన్లో మనం ఏమైనా ఆర్డర్ చేసినాం అనుకో, వాళ్ళు ఆన్లైన్లో ట్రాకింగ్ కావాలి కదా, అంటే మనకు వచ్చిందా లేదా, ఒక ప్రోడక్ట్ ఆర్డర్ చేసాం మనం, ఆ ఆర్డర్ అనేది మనకి పర్ఫెక్ట్గా రీచ్ అయిందా లేదా, వాళ్ళు పే చేశారా లేదా, మనం పే చేయాలా లేదా, అలాంటి అన్నీ ఏవైతే ఉంటాయో ఆ డేటా అంతా స్టోర్ చేయడానికి మనం డేటాబేస్ అన్నది యూజ్ చేస్తాం. ఇది ఒక అప్లికేషన్. ఇంకా చాలా టైప్స్ ఆఫ్ డేటా అన్నది మనం స్టోర్ చేసుకుంటాం. ఇంకా 2 ఉన్నాయి. ఏంటిదంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఫర్ ప్రొడక్షన్, ఇన్వెంటరీ, ఆర్డర్ అండ్ సప్లై చైన్. హ్యూమన్ రిసోర్సెస్ ఫర్ ఎంప్లాయీ శాలరీస్, రికార్డ్స్ అండ్ ట్యాక్సెస్ రెడెన్సేషన్. అంటే మనం ట్యాక్సెస్, శాలరీస్ అవన్నీ రికార్డ్స్లో మెయింటైన్ చేయడానికి మనం అన్నీ యూజ్ చేస్తామని చెప్పి ఇవి యూజ్ చేస్తాం. వేటిలో యూజ్ చేస్తాం, బ్యాంకింగ్లో, ఏరోప్లాన్స్లో, కాలేజెస్లో, స్కూల్స్లో. ఇప్పుడు ఏదైనా ఆర్గనైజేషన్స్ మెయింటైన్ చేస్తే ఆర్గనైజేషన్స్లో అవన్నీ మనం ఏదైతే మెయింటైన్ చేస్తామో, అంటే ఒక డేటా అన్నది ఏదైతే ఇన్ఫర్మేషన్ ఒక దగ్గర మనం ఈజీగా చూడడానికి ఎప్పుడైతే కావాలితే మనకు అప్పుడు తీసుకోవడానికి ఉంటుందో దాన్ని మనం డేటాబేస్ అంటాం. ఆ డేటాబేస్ యొక్క అప్లికేషన్స్ ఇవి, వాటిలో కొన్ని అప్లికేషన్స్ ఆఫ్ డేటాబేస్.